అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి, ఎట్లా అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేస్తాను చూడండి. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా, ఏమి, ఎట్లా అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేస్తాను. తర్వాత మొలకల్చిరు మార్కెట్ ఎంతవరకు జరిగింది? మొలకల్చిరు రూ. 7.30, తర్వాత అంగల్ వచ్చేసి రూ. 8.30 వరకు మార్కెట్ అయితే జరిగింది. మార్కెట్లు కొంచెం నిన్న ముల్కల్చిరు మార్కెట్ మాత్రమే కొంచెం స్లోగా జరిగింది. ఒక 50, 60, 70 రూపాయల వరకు. రిమైనింగ్ అంగల్లో అయితే సేమ్ టు సేమ్ మొన్న జరిగినట్లే నేనైతే మార్కెటే జరిగింది. అంగల్లో మాత్రం నేను స్లో అనిపించలేదు నేను మార్కెట్ వచ్చేసి. ఇంకా ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి, ఎట్లా అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. మనం ముందుగా తెలుసుకునే ముందు ఇంకా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ మండి లైన్లో మాట్లాడుకుంటే, ఈ లైన్లో దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు. దిగుమతి ఏం పెరగడం లేదు. ఒకటి అంగల్లో స్టార్ట్ అయింది. ఇంకా మన సరౌండింగ్ ఆల్మోస్ట్ అంతా అంగల్కి వెళ్తుంది, మీకు తెలిసిన విషయమే. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే అయితే వెంకటేశ్వర మండి లైన్ ఈ లైన్ మాట్లాడుకున్నా కూడా దిగుమతి పెరగలేదు. ఈరోజు కూడా వచ్చేసి సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది. మరి రేట్లు కూడా ఏ విధంగా ఉంటే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లికి సంబంధించి మంచి విషయం అంటే దిగుమతి అయితే పెరగలేదు. సేమ్ మార్కెట్ నేట్లాగే ఉండొచ్చా అంటే 5.30 వరకు, అంటే ఇదే రేంజ్లోనే మార్కెట్ ఉంటుందనేది చూడాలా. నిన్నైతే 5.30 వరకు జరిగింది. మరి ఈరోజు ఏం రేట్లు ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లికి సంబంధించి దిగుమతి ఏం పెరగలేదు. మరి రేట్లు కూడా ఏ విధంగా ఉంటే చూడాలి. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే తర్వాత ఏమైనా మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను, మీరు అయితే చెక్ చేయొచ్చు. మీకు ఎవరికైనా లోలో కానివ్వండి, అలాగే తక్షణం మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉంటాయి, మీరు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. మెయిన్గా లోలో చెట్టు గ్రీనిష్ కానివ్వండి, పూత రాలకుండా ఈ టెంపరేచర్స్కి బాగా ఒత్తిడి తగ్గించి మంచిగా చల్లదనాన్ని ఇస్తుంది. మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే మెన్షన్ అయ్యి ఉంటాయి, మీరు డైరెక్ట్ కంపెనీ బుకింగ్స్ అయితే పైన నెంబర్లు ఉన్నాయి కదా, కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి దిగుమతి అయితే పెరగలేదు.